శ్రీ పిల్లార్ శెట్టి సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ. ఈ రోజు నేతాజీ శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో ఇటువంటి దేశ నాయకులు మన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులందరి యొక్క స్ఫూర్తిని యువతలోకి తీసుకువెళ్లి దేశభక్తిని పెంపొందించే విధంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఆశయాల మేరకు ఈ రోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి మన భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి పాలనలో స్వేచ్ఛను కోల్పోయి మరి అసలు స్వేచ్ఛ లేకుండా ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలో అనేక కష్టాలు పాలయ్యి మరి జీవితంలో స్వేచ్ఛనే కోల్పోయిన తరుణంలో అనేక మంది ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. గాంధీ, నెహ్రూ, పటేల్ ఇలా అనేక మంది, సుభాష్ చంద్రబోస్, నేతాజీ ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ మన సుభాష్ చంద్రబోస్ గారు యొక్క ఆయన చేసినటువంటి సేవ, ఆయన అందించినటువంటి స్ఫూర్తి అసలు ఎవరితోనూ పోల్చలేనటువంటిది. అది మనం ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి మరి ఆ చరిత్రను మనం పరిశీలించినట్లయితే అతివాదులు, మితవాదులు అని రెండు రకాలుగా మన భారత స్వాతంత్ర సమర యోధులు, నాయకులు చీలిపోయినటువంటి తరుణం. అంటే హింసకి హింసే మార్గం, దెబ్బకి దెబ్బ కొట్టాలని కొద్దిమంది నాయకులు వాదిస్తే, లేదు అహింసతోనే సాధించాలని కొద్దిమంది నాయకులు ముందుకు తీసుకెళ్లారు. అయితే అందరు నాయకులు చేసిన అది గొప్ప ఘనమైనటువంటి ఉద్యమాలే. కానీ మన సుభాష్ చంద్రబోస్ గారు మరి అనేక మారువేషాల్లోనూ జైల్లోనూ ఉండి ఎంతో చదువుకున్నారు. ఆయన ఆ రోజులో సివిల్ సర్వీస్ ICS అంటే ఇప్పుడు IPS, IAS లాగా సివిల్స్ ఆయన ఉత్తీర్ణులైనప్పటికీ కూడా ప్రజా సేవకి స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేనటువంటి జీవితం ఒక జీవితం కాదు. నా దేశ మాత దాస్య శృంఖలాన్ని తెంపడం కోసం నేను ఎంతకన్నా పోరాటం తెగించని చెప్పేసి ఆయన ఆఫ్ఘనిస్తాను, రష్యా ఎన్ని దేశాలు దాటుకుంటూ మారువేషాల్లో వెళ్లి అక్కడికి జర్మనీ వెళ్లి హిట్లర్ యొక్క సహాయాన్ని కోరి నా దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి మీ యొక్క సైన్యాన్ని, ఆర్మీని నాకు ఇవ్వండి, తదనంతరం నాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను మీకు బానిసగా ఉంటాను. ఇలా అనేక దేశాలు ఆయన పర్యటిస్తూ జర్మనీకి చేరుకుని హిట్లర్ యొక్క సహాయాన్ని కోరి వారి యొక్క ఆర్మీని, సైన్యాన్ని మన దేశాన్ని స్వాతంత్రం సాధించడానికి సహాయంగా పంపించమని కోరి నా దేశానికి స్వాతంత్రం వచ్చిన తదనంతరం నేను మళ్ళీ మీకు మీ సైన్యంలో చేరి మీకు పనిచేస్తాను, మీ కింద పనిచేస్తాను, మీకు బానిసగానే పనిచేస్తాను తప్ప నా తల్లి భారతీయ మాత్రం స్వాతంత్రం రావడం కోసం మీ యొక్క సహాయం కావాలని చెప్పేసి ప్రార్థించినటువంటి, కోరినటువంటి వ్యక్తి ఆయన. మహోన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఎంతో మంది దేశ నాయకుల స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తిని ముందుకు తీసుకుని మరి అదే భావజాలంతో ముందుకొచ్చి సేవలు అందిస్తూ యువతలో కూడా ఈ భావజాలాన్ని పెంపొందించవలసిందిగా పిలిపించిన తరుణంలో యువతందరికీ కూడా మరి దేశభక్తిని పెంపొందించుకోవాల్సిందిగా, ఇటువంటి నాయకుల యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిందిగా కోరుతూ రాజేశ్వరి పిల్లార్ శెట్టి. आजाद हिंद फौज दळपति नेताजी, अखंड भरत जाति कन्न मरो शिवाजी. आजाद हिंद फौज दळपति नेताजी, अखंड भरत जाति कन्न मरो शिवाजी. सायुध పోరాటమే తథ్యమని, అఖండ భారతావని మన లక్ష్యమని. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.